అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం విధి విధానం పిల్లల మరి వేదవతి గారి రచనను ఆస్వాదిస్తున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను, సూచనలను తప్పకుండా తెలపండి. ఇప్పుడు 10వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 11వ భాగంలోకి ప్రవేశిద్దాం. దగ్గర ఉండి చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపించాడు భద్రం. గణపతి ఉత్తరం అందుకొని మద్రాసు వెళ్ళాడు. శశికి క్యాన్సర్ వచ్చింది. ఆమెలో మార్పు కూడా వచ్చింది. గణపతి భద్రం ఆచూకీ గణపతి భద్రం హేమ ఆచూకీ తెలుసుకుని రాజరత్నం ఊరికి వెళ్ళారు. మాలతిని అక్కడ చూశారు. ఇక ఇప్పుడు కథలోకి. గణపతి భార్య కంటే ఎక్కువగా నెప్పులు పడడం చూసి భద్ర నవ్వాడు. అతడు అడగగా తాను తెచ్చిన బ్రాందీ సీసా అతనికిచ్చాడు. మూత తీయన, కొద్దిగా పుచ్చుకుంటే నెప్పులు సర్దుకుని గుండె దిటవు. నా పేరు భద్రం కాదే, నాకటువంటి అలవాట్లే లేవు, నేనెంతో బుద్ధిమంతుణ్ణి అని గణపతి భద్రాన్ని వెక్కిరించి చిడిముడిపాటుతో జేబులన్నీ గాలించి వాళ్ల ఊరు నుంచి వచ్చిన తంతి భద్రం చేతిలో ఉంచాడు. తండ్రికి సీరియస్గా ఉన్నదని, ఆయన్ని చూడాలని ఉంటే వెంటనే బయలుదేరి రమ్మని అతని ఇంటి పక్క వాళ్ళిచ్చిన తంతి అది. మళ్ళీ వెనక్కిపోయి పని సానుకూలం చేసుకుందామా అని ఆలోచిస్తున్న భద్రం వైరు చూసిందే తడవుగా బయలుదేరాడు. భోజనం చేసి పొమ్మని గణపతి ఒత్తిడి చేశాడు. అతను వినిపించుకోలేదు. తీరా తమ ఇంటికి వచ్చి చూసేటప్పటికీ తను రావటమే మంచిదైందనుకున్నాడు. అక్కడే ఉంటే హేమ రాకపోగా కాలం వ్యర్థమయ్యేదనిపించింది. బాగా సంపాదించుకుంటున్నదేమో. కలిసి వచ్చినప్పుడు ఏదీ అసాధ్యంగా కనపడదు. ఇక్కడ ఇంట్లో తండ్రి హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నాడు. కుడికాలు బాగా వాచింది. కారులో నుంచి దిగబోతుండగా ధోవతి అడ్డం పడి కింద పడిపోయినాడు ఆయన. ఏదో బెణికింది లెమ్మని నాటు వైద్యుణ్ణి పిలిపించుకున్నారు. ఫ్రాక్చర్ అయిందని తెలియదు. మోకాలు వద్ద నుంచి కిందికి నీలంగా అయింది. ఆముదంతో రుద్దితే తగ్గిపోతుందన్నాడు నాటు వైద్యుడు. కాలు ముట్టుకోనీయలేకపోయినాడాయన. రుద్దిన కొద్దీ బాధ, వాపు ఎక్కువైనాయి. పెద్ద కొడుకు రంగయ్య ఊళ్ళో లేడు. పొలాల విషయంలో పక్క పొలాల వాళ్లతో ఏదో పేచీలొస్తే వెళ్ళాడు. రామకృష్ణని అత్తవారు పిలుచుకుని వెళ్ళారు. భద్రం తల్లికి ఒంట్లో నీరసం ఏర్పడి చేయలేకపోతున్నది. కుడి చెయ్యి పోటు. ఆయన్ని ఏమిటో అన్నది. దాంతో ఘర్షణ పెరిగి తల తిరిగి మంచంలో పడిపోయినాడు ఆయన. కొట్టు మీద నమ్మకస్తులు లేరని మనసులో తగని ఆదుర్దా. నాటు వైద్యుడు 2-3 రోజులు చూసి కాలు మీద వ్రణం లేచిందని, తగ్గుతుందని చెప్పి ఏదో ఆకుపసరు రాచాడు. ఇంకో 2 రోజులు పోనిచ్చి కాలంతా కుళ్ళింది, తెగ్గొట్టాలన్నాడు. ముసలాయన గుండెలు బేజారైపోయినాయి. భద్రం తల్లికి బొటన వేలు మీద గోరు చుట్టూ కీళ్ల వాతం వల్ల, ఆయాసము, కడుపులో మంట వల్ల పని చేసుకోలేక కళ్ళు తుడుచుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంగా నెట్టుకొస్తున్నది. భద్రం తల్లిదండ్రులిద్దరినీ చూశాడు. ఇద్దరు చెప్పేవి విన్నాడు. డాక్టర్ని, వంట మనిషిని మంచి వాళ్లనుగా చూసి డబ్బుకి వెరవక పట్టుకొచ్చాడు. డాక్టరు ఎక్స్రే తీయించమని చూశాడు. వాపు తగ్గే పద్ధతులు చెప్పాడు. బ్యాండేజ్ చేయించాడు. తగ్గిపోతుంది, నడవకూడదన్నాడు. తల్లిని కూడా పరీక్షించి వేలు మీద చిన్న ఆపరేషన్ చేసి కట్టుకట్టాడు. ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఇద్దరికీ బాగా విశ్రాంతి కలిగించాలన్నాడు. వాడాల్సిన మందులు, ఇంజెక్షన్లు నిమిషాల మీద తెప్పించి వైద్యం మొదలుపెట్టించాడు కొడుకు. వంట మనిషికి ఎక్కువ జీతం ముందే ఏర్పాటు చేసి తీసుకొచ్చాడు. తల్లికి నచ్చిన విధంగా, కావలసినట్లుగా, మడిగా, శుభ్రంగా వేళకన్నీ చేయమని చెప్పాడు. తండ్రికి పక్క మార్చటం, గుడ్డలు మార్చటం, వేడి నీళ్లతో ఒళ్ళు తొడవటం, భోజనం చేయించటం దగ్గర్నుంచి అన్నీ స్వయంగా చేశాడు. కొడుకు ఇట్లా చేస్తాడని తండ్రి ఊహించి ఉండలేదు. తను అన్న మాటలకి ఇంట్లో నుంచి పొమ్మన్నందుకు ఇక రాడనుకున్నాడు.
ఆ పిల్ల మీద వ్యామోహం ఎక్కువని, అదే లోకంగా ఉండిపోతాడని అనుకున్నాడు. 3 వారాలు అయ్యేటప్పటికీ తల్లి తండ్రి కాస్త కోలుకుని శాంతించారు. నాయనా, ఎంతైనా కన్నకొడుకే. పెద్దవాడు అన్న కొడుకు, మూడోవాడు తమ్ముడి కొడుకు. 2 అన్నదమ్ములు కళ్ళు మూస్తూ ఆస్తిని పిల్లల్ని అప్పజెప్పిపోతే నా పిల్లలనే భావించాను. వాళ్లకు నా మీదుంటుందా? నువ్వు బుద్ధిమంతురాలైన పిల్లని చేసుకుని ఇంటి పట్టున ఉంటే నేను మీ అమ్మ సంతోషిస్తాం. దేనికి దేశం మీద తిరుగుతావు? ఉన్నది చాలదా? జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఆస్తి రెట్టింపు కాదా? నీకు ఆ పిల్ల మీదే ఉంటే మన పాత ఇంట్లో ఓ వైపుగా అది దాని కొడుకు ఉండొచ్చు. నేనేమన్నాను? నీకింత పట్టుదల ఎందుకు? తమకు అందమైనది కల ఇంటి బిడ్డ, గుణవంతురాలు కోడలుగా రావాలని ఏ తల్లి తండ్రి అనుకోరు చెప్పు? నేనన్న దాంట్లో అసమంజసం ఏమైనా ఉన్నదా అని తండ్రి తన బాధ వెల్లడించాడు. నీకు కావాలంటే దాన్నే పెళ్లి చేసుకొని తెచ్చుకో. వాళ్ళ ఆచార వ్యవహారాలకు మనకు పొందిక లేదని వద్దన్నాం. నాదే ఉన్నది. ఈ వేళో రేపో వెళ్ళిపోతాం. వంటావిని కుదిర్చితివి కదా. నా రోజులు వెళ్ళిపోతాయి. బాగానే చేస్తున్నది. వాళ్ళ అమ్మాయి దేవుడింట్లోకి వంట ఇంట్లోకి రాకుండా ఉంటే చాలు. కూతురా కొడుకా దానికి? ఎన్నో రకాల కుట్లు అల్లికలు వచ్చుటగా దానికి? నాకు తెలియదే అన్నది తల్లి. అంతకన్నా కిందికి దిగడానికి ఆమె మనసు ఒప్పలేదు. అంతకన్నా సున్నితంగా చెప్పటం చేతకాలేదు. కొడుకు 2 మాటలు విన్నాడు, నవ్వుకున్నాడు. మీరిద్దరూ కిందికి దిగేటప్పటికీ అది అంటే హేమ పైకెక్కి కూర్చున్నది, తన దగ్గరికే రాలేదు, మీ దగ్గరకు వస్తుంది అనుకున్నాడు. పెళ్ళి చేసుకుని అని తల్లి వాడిన పదం గుర్తుకొచ్చి ఇప్పుడు నిప్పు చుట్టూ ముగ్గురం తిరగాలి అనుకున్నాడు. బజారు వెళ్ళి రావాల్సిన పనున్నదని బయలుదేరాడు. హేమ బంధువులు ఒకరిద్దరూ మార్కెట్లో తారసపడి కనిపించిందా అని భద్రాన్ని అడిగారు. అతను జవాబివ్వలేదు. మీ అత్తగారికి, అదేలే హేమ తల్లికి సుస్తీగా ఉంది అంటూ వెనక్కు చూస్తూ వెళ్ళిపోయినాడు ఆయన. ఎంత చెడ్డ అత్తగారు కదా అని చూడబోయినాడు భద్రం. కనకమ్మకి కూతురు కనపడకుండా పోయాక కొంత పశ్చాత్తాపం కలిగినా మళ్ళీ తన వాళ్ల రాకపోకల మూలకంగా మొదటి స్థితికే వచ్చింది. తరువాత భర్త పోయినాడు. ఆయన పోయిన తర్వాత కానీ ఆయన మంచితనం ఆవిడకు తెలిసి రాలేదు. ఎన్నిసార్లు ఆయన్ను లోకువ చేసింది తలుపుకు వచ్చేది. ఆయన మంచితనాన్ని, దూరదృష్టిని మెతకతనం అనుకున్నది. మొగుడు పోయిన తర్వాత కొడుకులు కోడళ్ళు తనని వృద్ధురాలి కింద, మతిలేని దాని కింద కట్టేశారు. మొగుడి వైపు వాళ్ళు వచ్చి తినిపోతూ మానని గాయాన్ని రేపుతూ ఉంటారు. తన వైపు వాళ్ళు మేము నిన్ను కనిపెట్టి ఉండకపోతే నీ గతేమిటని పైకే అంటూ ఉంటారు. హేమ ఉన్నప్పుడు అన్ని పనులు అందుకుంటూ ఆసరాగా ఉండేది. ఎక్కడికైనా వెళ్ళి రావటానికి వీలయ్యేది. ఇప్పుడు ఇటు చెంబు అటు పెట్టేవారు లేరు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి లేదు. హేమను రాత్రి 10 గంటల వేళ దొడ్లో నించోబెట్టి అన్న మాటలు, తలుపు వేసుకోగానే అది పిలిచిన పిలుపులు చెవుల్లో మారు మ్రోగేవి. ఆ రోజున మొగుడి మీద కోపంతోనూ కొడుకు పోయినాడనే దుఃఖంలోనూ ఉండి తానట్లా ప్రవర్తించానని సరిపెట్టుకో చూస్తుంది. అంతరాత్మ తిరగబడి నిజం చెబుతుంది. అత్యాశకు పోయినావు, ఎవరో నీ చేత చిక్కుతున్నట్టు భ్రమపడ్డావు, నువ్వే విధి చేతికి చిక్కావు, పిల్లనెందుకు దూషిస్తావు అంటుంది అంతరాత్మ. హేమ చిన్నతనంలో బంధువులెవరైనా హేమను తమ వెంట పంపమని అడిగితే చిన్నపిల్ల నన్ను విడిచి ఉండలేదు అనక అడిగిందే తడువుగా పంపించి వేసేది. పని అంతా చెయ్యగలదా లేదా అనే ఆలోచన లేక వంట పని, ఇంటి పని, బడికెళ్ళే పిల్లనెత్తిన రుద్ది తన అక్కకో అన్నకో వాళ్ళ పిల్లలకో కోడళ్లకో సాయానికి పోయేది. కనీసం దానికి బట్ట కట్టుకోవడం నేర్పలేదు. చెయ్యి మంట పెట్టి తడిగుడ్డ చుట్టి నీళ్ల చెంబులో చెయ్యి పెట్టి నిద్రపోయేది హేమ. కొబ్బరి నూనె నెయ్యో రాయాలి కానీ నీళ్ళల్లో పెట్టుకుంటారా అని అరిచేదే కానీ చేతికి రాయలేదు.
లేత చేతులు పచ్చడి చేయగానే పచ్చి మిరపకారానికి మంటలు పెట్టేవి కాబోలని ఇప్పుడు అనుకుంటుంది. తిరగటి రాయి దొర్లించుకుని వస్తుండగా చిన్నపిల్లలు అడ్డం వచ్చారు. తప్పించి పక్కకు తిప్పేటప్పటికీ కాలి 5 వేళ్ల మీదకి ఎక్కి రక్తం చిమ్మింది. కిమ్మనలేదు. తిరగలి పెట్టడం అయ్యాక చాటుకుపోయి కళ్ళు తుడుచుకొని కాలి వేళ్ల మీద మట్టి చల్లేసింది. ఏమిటే హేమ అని పెద్ద కేక వేస్తే ఏమీ లేదంటూ వెళ్ళిపోయింది. మరి కాసేపటికి తండ్రి చూశాడు. మట్టి కడిగేసి మందు రాస్తూ, నీకు జ్ఞానం ఎప్పుడొస్తుంది? కన్నబిడ్డను దయగా చూడలేవు అన్నాడు. హబ్బలాలా అని వెక్కిరించి తండ్రి మీద కూతురి మీద విరుచుకుపడింది. ఆ అమాయకురాలైన కూతుర్ని చూసే ఈ అల్లుడు వస్తున్నాడన్న సంగతి తెలిసి ఉన్నా దాన్ని అన్ని విధాలా నొప్పించింది. ఎంతసేపు తన పుట్టింటివారు, వారి గొప్పతనం. కనకమ్మ గారికి జ్ఞానోదయం అయినట్టే అయ్యి మళ్ళీ మాయ కమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు అల్లుడొచ్చి దయగా మాట్లాడగానే హేమ కోసం వెతికిస్తున్నాడని విని ఉన్నది గనక, హేమ కనిపించిందా నాయనా అని అడుగుతూనే కాఫీ చేసి తెచ్చి ఇచ్చి తన నిర్దోషిత్వం, హేమకు దూరాలోచన లేకుండా ఇంటి నుండి వెళ్ళిపోయి తమకు ఎంత క్షోభ కలిగించింది చెప్పింది. ఇల్లు అయ్యవారి నట్టిల్లులాగా ఉన్నది. మనిషి దిగులు వల్ల సుస్థిపడి ఉండవచ్చని అనుకున్నాడు భద్రం. హేమ కనిపించిందని చెప్పలేదు. ఏవో మంచి మాట్లాడి పోబోయినాడు. హేమ కనిపిస్తే ఇంటికి రమ్మన్నానని చెప్పు నాయనా. ఈ వృద్ధాప్యంలో నన్నెవరు లెక్క చేస్తారు అని కళ్ళు తుడుచుకున్నది. నమ్మకస్తుడైన కోమటి దుకాణదారుతో చెప్పి 6 నెలలకు సరిపోయే సామాను పంపి ఏర్పాటు చేశాడు. స్వయంగా కొంత డబ్బు అత్తగారి చేతికిచ్చి డాక్టర్కి చూపించుకొని మందులు తీసుకోండని చెప్పి వచ్చాడు. తను కనపడి వచ్చాడు గనక హేమ ఉత్తరం రాస్తుందని గంపెడాశతో వెర్రిగా పోస్టు కోసం చూశాడు. ఎదురు చూడటానికి అర్థం లేదు. కనపడనన్నాళ్ళు ఒక బాధ. కనపడింది కదా అనుకుంటే తనను గౌరవంగా చూస్తూనే ఆ డాక్టర్కి వెరిచింది. అట్లా గౌరవంగా చూచే కన్నా 4 తిట్టితే ఎంత బాగుండేది అనుకున్నాడు. ఎప్పుడూ అంతే, ఎవరికో ఒకరికి దడుస్తూ ఉంటుందని విసుగు కలిగింది. ఆ పిల్ల చేతి అక్షరాల కోసం కళ్ళు కాళ్ళు పోస్టాఫీస్కి తీసుకెళ్ళినాయి. ఉత్తరమైతే వచ్చింది. హేమ దగ్గర నుంచి కాదు, కేశవరావు దగ్గర నుంచి. భద్రం, మీ వద్ద నుండి జాబు లేదు, మీరు రాలేదు. చిత్ర ఒకసారి మిమ్మల్ని చూడాలంటున్నది. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని చెప్పడానికి విచారిస్తున్నాను. మీ ఇంటి దగ్గర ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటే వెంటనే రాగోరుతాను. మీ కోరిక ఎంతవరకు నెరవేరింది? మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము. మిత్రుడు కేశవరావు. మరొక కవర్ విప్పగా చాలా ఆశ్చర్యకరమైన సంగతి బయటపడింది. అది బాంబేలో ఉన్న ప్రైవేట్ బ్యాంకు నుంచి వచ్చిన ఎక్నాలెడ్జ్మెంట్. 10,000 రూపాయలు భద్రం బ్యాంకు నుంచి డ్రా చేసినట్టు, టు ద బేరర్ అని కరెంట్ చెక్ వ్రాసి ఇచ్చినట్టు తెలియజేశారు బ్యాంకు వారు. భద్రం వెంటనే గణపతికి ఉత్తరం రాశాడు. మీకు సిఐడిగా ప్రమోషన్ వచ్చింది గనక మరొక పని మీకు అప్పగించదలుచుకున్నాను. ఇటువైపు వచ్చినప్పుడు నన్ను కలుసుకోవలసింది. మీ శ్రీమతి మగబిడ్డను మీకు ప్రజెంట్ చేసిందనుకుంటాను. భద్రం. త్వరలోనే వస్తున్నానని కేశవరావుకి వ్రాశాడు. అన్న రంగయ్య, తమ్ముడు రామకృష్ణ రావాలని ఎదురుచూస్తూ కొట్టు మీద కూర్చుంటూ ఇంటి విషయాలు చూస్తూ ఉన్నాడు. సాయంకాలం పూట భద్రం తండ్రికి ఏమీ తోచేది కాదు. ఎప్పుడూ ఏదో పని మీద ఉండేవాడికి దూలాల వంక చూస్తూ పడుకోవటం దుర్భరంగా ఉన్నది. ఇంకా నడవరాదన్నారు. ఇంట్లో లేచి తిరగవచ్చున్నారు. ఇప్పుడు మెల్లిగా నడవగలుగుతున్నాడు. ఆయన చేతికర్ర ఆసరాగా ఉంటుందని భద్రం మంచిదిగా చూసి కొని ఇచ్చాడు. ఆయనకి పొద్దుపోయేందుకు ఒక శాస్త్రులు గారిని కూడా ఏదన్నా చదివి చెబుతూ ఉండమని ఏర్పాటు చేశాడు. ఆ శాస్త్రులు గారేమో పురాణ కాలక్షేపంతో పాటు లోకాభిరామాయణం కూడా కలిపి చెప్తూ ఉంటాడు. లౌక్యం తెలిసినవాడు. మీ అబ్బాయి భద్రయ్య ఎంత గొప్పవాడు! చిన్నవాడిని పొగడరాదు కానీ బాబుగారు అంతా శ్రీకృష్ణుల వారు చెప్పినట్టే నిష్కామ కర్మ చేస్తూ ఉంటాడు. నాబోటి పేద బాపడిని ఓ కంట కనిపెట్టి ఉండడమే కాదు, అప్పుడు గోల్డ్ కంట్రోల్ రాగానే 3 ఏళ్ళు 62, 63, 64 కూలికి నగలు చేసేవాళ్ళు, దుకాణదారులు, చిన్న వ్యాపారస్తులు ఎంతగా
గిలగల్లాడిపోయారో తమకెరుకలేదా? పుస్తెలు కూడా 14 క్యారెట్ల బంగారంతోనే చేయించుకోవాలని సెలవిచ్చారుగా. మురార్జీభాయ్. రామకృష్ణ వింటే మురార్జీ కాదండి, మొరార్జీ అనాలి అంటాడు. మురారి కాదా? మొరారి ఏమిటి? దుష్ట సమాసం కాదా అంటాడు శాస్త్రులు గారు. కాదు, మొరలను వినకుండా చెవులు మూసేసుకునే ప్రజాశత్రువు అని అర్థమంటాడు రామకృష్ణ. ఆ మీదట గలభాయి దేశంలో ప్రతిష్టంభన ఏర్పడబోతున్నదని తెలిసి తన మాట ఫిరాయించుకున్నాడు. అయినా దెబ్బతిన్న కుటుంబాలకు లెక్కలేదు. పాత నగలు పెట్టి చేయించుకోవచ్చని పర్మిషన్ వచ్చిన స్వర్ణకారులంతా తిండికి గుడ్డకు మొహం వాచిపోయినారు. వారి కష్టాలు ఆ పరమాత్మకు తెలియాలి బాబుగారు. పిచ్చి ముండా కొడుకులు. స్వర్ణకారుల ఆందోళనని, నిరాహార దీక్షలని, అన్నము నీరు ముట్టక ఎండలో కూర్చుంటే మీ భద్రయ్య బాబు కూడా కూర్చున్నాడు వారితో. మీరెందుకు బాబు పొండి, మేము కూలి చేసుకునే వాళ్ళమని వాళ్ళు బతిమలాడినా వినలేదు. తరువాత పోలీసుల్ని, ఆఫీసర్లని మంచి చేసుకుని నిరాహార దీక్ష పట్టిన వారికి చాటుగా మాటుగా పాలు పండ్ల రసము ఇప్పించాడటండి. చావనీ రాదా ముండా కొడుకుల్ని? ఇన్నాళ్ళు ఒక్క నగ చేసి ఇమ్మంటే ఎంత కల్తీ నగ ఇచ్చేవాళ్ళు. టంకం టంకమని అంతా వెండే ఉండేది బంగారు నగల్లోనని పోలీసులు ఈసడించేవారు. ఆకలి మంటలు తెలియనట్టు మాట్లాడతారేమయ్యా? మీ జీతాలు మీకు మీ కుటుంబాలకు చాలకనే కదా తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంటారని వాళ్ళ నోళ్లు ముయించాడు బాబుగారు. ఏదో పేదవాళ్ళని చూసి చూడనట్టు ఊరుకోండని చెప్పి వచ్చాడు. నువ్వెక్కడ దొరికావయ్యా వాళ్ళకని పోలీసులు నవ్వుకున్నారు. ఇట్లాంటి మాటలు వినగా వినగా వరదరాజు గారికి కొడుకు తత్వం తెలిసిపోయింది. ఇంకా వాడిని బెదిరించి లొంగదీయటం అనేది కల్ల. మంచిగా స్వాధీనం చేసుకోవటం అవసరం. ఎందుకనంటే వీడు పచ్చి కమ్యూనిస్టు. అందులో ఢోకా లేదు. కల్తీ లేని నిజం. కామ్రేడ్స్కి భగవద్భక్తులకి అట్టే తేడా లేదు. సమానత్వం, సోదరత్వం అంటూ కామ్రేడ్స్ ఎన్ని శరీర బాధలన్నా ఓరుస్తారు కానీ ఆస్తి ధనము ఒక్కచోట పేరుకుపోవటం సహించలేరు. తమ నగదు వ్యాపారానికి సంబంధించింది. వాణిజ్యం లేకపోతే దేశం మట్టిగొట్టుకుపోదు. అట్లాగే తమ వ్యాపారం సాగకపోతే తమ కుటుంబం నోట మట్టే. తన చిన్నతనంలో ఇటువంటి మనస్తత్వం గలవాళ్ళు ఆస్తినంతా శంకర మఠాలకు వ్రాసేవారు. వీడు పార్టీకి దానం చేస్తాడల్లే ఉన్నది. ఆస్తులు దానం చేయటంలో పద్ధతులు మారినాయి కానీ ఉద్దేశం ఒకటే. తమది సమిష్టి ఆస్తి. ఇన్నాళ్ల నుంచి కొడుకు పరాయి వాడవుతున్నాడని కన్నతండ్రి ప్రాణం తలడిల్లిపోయింది. దుష్టులతో సావాసం చేశాడనుకున్నాడు. తీరా చూస్తే కట్టుగుడ్డలతో కుటుంబాన్ని వీధిలో ఉంచేట్టున్నది. ఆ పిల్లను తెచ్చుకొనిస్తే పార్టీ మార్చుకుంటాడేమోనని ఆశాకిరణం కనిపించింది. ఇప్పుడా తన పిచ్చి కానీ చిన్నప్పటి నుంచి వాడంతే. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా తను చేయదలుచుకున్న పని మానేది లేదు. నిలువెత్తు ధనం పోసినా తనకిష్టం లేని పని చెయ్యడు. అన్న రంగయ్య, తమ్ముడు రామకృష్ణ వచ్చారు. పలకరింపులు, ఇంటి విషయాలు, తల్లి తండ్రి సుస్థిని గురించి మాట్లాడుకున్నారు. సమయానికి తానింట్లో లేనని రంగయ్య నొచ్చుకున్నాడు. రామకృష్ణ తాను ఊరికే కూర్చొని అవసరం లేకుండా అన్నగారు భద్రం హై స్కూల్లో ఉద్యోగం చూసిపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఉద్యోగం తనకు నచ్చిందన్నాడు. రంగయ్య తమ్ముడి మనసుకి నొప్పి కలగకుండా వ్యాపార విషయాలు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళాడు. రామకృష్ణ భద్రం ఒంటరిగా చిక్కినప్పుడు అతను సంతోషంగా ఉండటం గమనించి, వదినా పిల్లవాడు కనిపించారా అన్నాడు. భద్రం కనిపించారన్నట్టు తల ఊపి, లాభం లేదన్నట్టు చేయి తిప్పి, రానన్నది అన్నాడు. అతని యాక్షన్ చూసి తమ్ముడు నవ్వాడు. పిల్లవాడిని గురించి కాసేపు అడిగాడు. చూడాలని ఉన్నదన్నాడు. వదిన నీ చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఉండి నువ్వు వెళ్ళేదాకా నిరీక్షిస్తూ ఉండాలి. మరొకరైతే అటువంటి పరిస్థితికి తట్టుకోలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకునేవారు. ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నాడు. వారం లోపున గణపతి రానే వచ్చాడు. ఏమిటి విశేషం? మళ్ళా సస్పెన్సు పనేనా? మెదడుకు మేత వేస్తూ ఉంటారు. మీ వల్ల చాలా లాభం నాకు అన్నాడు. బ్యాంకు నుంచి వచ్చిన కాగితాలు చూపించాడు భద్రం.
నేను ఈ మధ్య అంత డబ్బు డ్రా చేయలేదు. చేసినా నేనే పోయి స్వంతగా తెచ్చుకుంటాను కానీ టు ది బేరర్ అని వ్రాస్తానా? మీరే ఆలోచించండి. ఆ ప్లాన్ అంతేమిటో ఎవరో తేల్చాలి మీరు. డబ్బు పోయిందని బెంగ పెట్టుకుని మంచం ఎక్కక అంత నిబ్బరంగా నవ్వుతూ మాట్లాడగలుగుతున్న భద్రాన్ని చూసి గణపతి, హౌరా, ఎటువంటి వారిని చూస్తున్నాను ఎదుట అనుకుని, ఏమిస్తారు అని చెయ్యి చెప్పాడు. అంతా తిరిగి వస్తే సగం, రాకపోయినా సగం తీసుకోవాలి అన్నాడు. గణపతి చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని నవ్వాడు. మీ శ్రీమతి సంగతి ఏమిటి అని ఇంట్లోని వారిని చూస్తూ అడిగాడు. నేను మళ్ళీ వెళ్ళలేదు ఇంతవరకు. మా అమ్మకు నాన్నకు ఒంట్లో బాగలేదు. వైరు మీరు చూస్తిరిగా, నిన్న ఈవేళ కాస్త లేచి తిరుగుతున్నారు అన్నాడు. తనకేమీ ఆదుర్దా లేనట్టు చూశాడు. ఈ మాట అతనికి గణపతిని వెంటబెట్టుకెళ్లడం ఇష్టం లేదు. తానే చక్కబెట్టుకొని రావాలి. అతని ఉద్దేశం మిత్రుడు గ్రహించగలిగాడు. పని ఉన్నది, వెళ్ళి వస్తానని కాగితాలు పట్టుకెళ్ళాడు. భోజనాల సమయంలో తల్లికి, తండ్రికి, అన్నకు తన ప్రయాణం సంగతి చెప్పాడు భద్రం. బాంబేలో కొంతమంది వ్యవహార విషయాలు తన చేతుల్లో ఉన్నవని, వాళ్ళు రమ్మని వ్రాశారని, ముగ్గురు దగ్గర నుంచి అనుమతి పత్రం బాంబేలో కొంతమంది వ్యవహార విషయాలు తన చేతుల్లో ఉన్నవని, వాళ్ళు రమ్మని వ్రాశారని చెప్పాడు. ముగ్గురి దగ్గర నుంచి అనుమతి పత్రం ఒకేసారి ఎగిరి వచ్చింది. హరే అని ఆశ్చర్యపోయాడు భద్రం. రంకెలు పిడుగులు లేవే అనుకున్నాడు. పోతూ పోతూ శాస్త్రులు గారి దర్శనం చేసుకుని, పట్టు తాపితాలు అర్పించుకుని, సత్కాలక్షేపం ఆపవద్దని, రోజూ వచ్చి తన తండ్రికి పొద్దుబోయేట్టు చూడమని చెప్పాడు. రాజరత్నానికి మద్రాసు బదిలీ అయింది. ఆవిడకు ఆశ్చర్యం వేసింది. తాలూకాలు మహా అయితే జిల్లా ఇచ్చారింతవరకు. సిటీకి ఎట్లా వేశారా అనుకున్నది. వెంటనే వచ్చి ఛార్జ్ తీసుకోవాలని ఉన్నది ఆర్డర్లో. తన బట్టలు మాత్రం తీసుకున్నది. అయ్యప్పన్ని మాలతికి తోడుగా ఉండమన్నది. సామానంతా ఉంచేసింది. పెద్ద సామానేమున్నది గనక అసలు. బయలుదేరే సమయానికి మణి బడి నుంచి ఎదురుగా వచ్చాడు. కూడా ఉన్న పిల్లలు కూడా ఆవిడ వెళ్ళిపోతుందని తెలుసుకుని నుంచుని చూస్తున్నారు. అమ్మా, మళ్ళా ఎప్పుడొస్తావు అని మణి కొంగులాగుతూ అడిగాడు. ఆవిడకి కళ్ళ నీళ్లు తిరిగాయి. వీళ్ళిద్దరినీ తీసుకెళ్లేందుకు వీలైతే ఎంత బాగుండు అనుకున్నది. ప్రపంచంలో మంచి పని చెయ్యబోతే ఎన్ని విఘాతాలు కలుగుతవి, ఎంతమంది అడ్డమొస్తారనుకున్నది. బలవంతాన తీసుకెళ్దామన్నా మనసొప్పటం లేదు. పని అంతా మాలతి నెత్తినెక్కుతుంది. దానికి ఒళ్ళు దాచుకోవటం చేతగాదు. ఇంట్లో టీబీ పేషెంటు, బడికి కాలేజీలకు వెళ్ళే పిల్లలు. మణి సంగతి చూసుకోవాలి. మణిని డ్రాయర్ మీద కూర్చోబెట్టి ముద్దు పెట్టుకున్నది. తొందరగానే వస్తామని, నువ్వు అల్లరి తగ్గించుకోవాలి. అమ్మ నీతో వేగలేదు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు మాలా, జాగ్రత్తగా ఉండు. మన అతిథులిద్దరూ మళ్ళీ వస్తే నాకు వైరి. నన్ను బహుశా మళ్ళీ ఈ ఊరే వేయవచ్చు. ఎవరో సెలవు పెడితే మద్రాసు వేసి ఉంటారు. ఇక్కడికి రావటానికే ప్రయత్నిస్తాను. ఇక్కడికి రావటానికి చాలామంది ఇష్టపడరు. ఇది చాలా మారుమూల ఊరు. నాకు బదులుగా వచ్చిన డాక్టర్ గారితో నీ సంగతి చెప్పి ఉంచాను. బాబు కానీ నువ్వు కానీ సుస్థి పడితే స్వంత వైద్యం చేసుకోక వెళ్ళి కన్సల్ట్ చేయి అని చాలా విధాలా ధైర్యం చెప్పింది. కొడుకు చెయ్యి పట్టుకుని వాకిట్లో నుంచున్న మాలతికి చెయ్యి ఊపింది. బస్ కదిలిపోయింది. మద్రాసు వెళ్ళి పనిలో చేరిన 10 రోజులకు రాజరత్నం తన వాళ్లే ప్రయత్నించి మద్రాసు వేయించారని తెలుసుకున్నది. మొత్తానికి సాధించారనుకున్నది. తాను ఇప్పుడు ఏమీ చేయగలిగిందేమీ లేదు. తండ్రి సుస్థిగా ఉన్నాడు. లేవలేని స్థితిలోకి వచ్చాడు. స్వంత ఇంటికి పోవాలని చూస్తున్నాడు. అదే పడేట్టు లేదు. స్వంత ఇంట్లో ఎవరో అద్దెకున్నారు. ఖాళీ చేసి ఇల్లు అప్పగించమని వ్రాస్తే ఖాతరు చేయలేదు. తమ్ముడు వెళ్ళొచ్చాడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చి నయమైన టీబీ ఇప్పుడు తిరగబెట్టింది తండ్రికి. మందులు వాడుతూనే ఉన్నది. రాజరత్నానికి తెలియకుండా వాళ్ళు పావన చేత వంటవాడిని సామాన్ని పంపివేయమని మాలతికి ఉత్తరం రాయించారు. పావన వ్రాస్తే
మాలతి నమ్మి తీరాలి. నమ్ముతుంది. పావన తల్లి చెప్పినట్లు చేయడానికి కారణం లేకపోలేదు. సర్కిల్ అజీజ్ సెలవు మీద మద్రాసు వచ్చాడు. వాళ్ళ అత్తవారు ఉన్నారిక్కడ. ఆయన్ని కలుసుకుంటూ ఉంటుంది. ఆయన ఇప్పుడిప్పుడే సుముఖుడై తమ పెళ్లికి ఒప్పుకునేట్టు ఉన్నాడు. వాళ్ళమ్మ మాలతి ఉన్న ఊళ్ళోనే ఉన్నది. అక్కడ వారికి స్వంత ఇల్లున్నది. మతం మారాల్సిన అవసరం ఉన్నది. ప్రమాదం జరిగిన తర్వాత రాజరత్నానికి విరిచి సగం భయం వల్ల మాలతితో చనువు తగ్గించేసుకున్నాడు. ఇప్పుడు మాలతి ఒంటరిగా ఉన్నదని తెలిసి తరచూ వెళితే మళ్ళీ వాళ్ళ స్నేహం వృద్ధి కావచ్చు. తమ పెళ్లి సంగతి వెనక పట్టొచ్చు. తన సీనియర్ హౌస్ సర్జన్ పని కూడా అయిపోవచ్చింది. తనకు 30 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. ఇల్లు మొగుడు కావాలని మనసు ఆరాటపడుతున్నది. మాలతి రాజరత్నం సామానంతా జాగ్రత్తగా సర్ది బస్టాండ్కి వెళ్ళి బుక్ చేసి వచ్చింది. అయ్యప్పన్ని బయలుదేరదీసింది. వాడు వెళ్ళనని మొరాయించాడు. మద్రాసు వెళ్ళి వంటవాడుగా ఉంటే అంతకుముందున్న వాడిని తీసేస్తారు. పని జాస్తి, సాయం తక్కువ, పెద్దవాళ్ళు గౌరవంగా చూడరు, తిట్లు తినాలి, స్వేచ్ఛ తక్కువ, ఇంట్లో ఏం పోయినా తననే అంటారు. ఇక్కడ మాలతి చాలా సహాయం చేస్తుంది. మణితో ఆడుకుంటూ ఉంటాడు. వాడికి ఇక్కడ నౌకరీ చేస్తున్నట్టు లేదు, తన వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. మద్రాసులోనే తండ్రి ఉండేది. వచ్చి డబ్బు అడిగి తీసుకెళ్తూ ఉంటాడు. ఎటు చూసినా వాడికి ఇక్కడే ఉండాలని ఉన్నది. నేను పోను, వాళ్ళు వేరే కుర్రాడిని చూసుకుంటారులేమన్నాడు. మాలతి నచ్చ చెప్పాలని చూసింది. వాళ్ళే ఏమనుకుంటారు? డాక్టర్ గారు జీతం పంపిస్తుంటే నువ్వు నాకు వంటవాడుగా ఉన్నావని అనుకోరా? అనుకోని నువ్విక్కడ ఒంటరిదానివైపోవా అక్క? ఊళ్ళో వాళ్ళంతా లేరా? ఇది అడివే? అందరినీ కనిపెట్టి ఉండేవాడు దైవం. చివరికి ఎట్లాగైతేనేం వెళ్ళాడు. డాక్టర్ గారు వెళ్ళిపోయి నెల తిరగలేదు. ఇంటావిడ విధవరాలు. ఇల్లు ఖాళీ చేయమని, ఇంత పెద్ద ఇల్లు నీ ఒక్కతికే ఎందుకని, చూసుకుంటే చిన్న ఇల్లు దొరక్కపోదని అన్నది. 2 రోజులు ఆగింది. ఇల్లు బాగు చేయించాలన్నది. 3 రోజులు చూసింది. నా కూతురు దాని మొగుడు పిల్లలతో పురిటికి వస్తున్నారు, ఇల్లు చాలదు, ఖాళీ చేయమన్నది. దొడ్లో చిన్న పాక చూపించి పోని దానిలో ఉండమన్నది. మాలతి ఉంటాలేండి అన్నది. ఇంటి ఆమె కొడుకు మాలతిని ఎగాదిగా చూడను, మాటికి వచ్చి ఏదో సుస్థి చెప్పి మందు కావాలని అనను చేశాడు. విధిలేక మాలతి కొడుకు చేయి పట్టుకుని ఇంటి కోసం బయలుదేరింది. ఇంటి వేట కోసం. కొన్ని సౌకర్యంగా లేవు. కొందరు ఎంతమంది ఉంటారని అడిగి ఒక్కతికే అయితే ఇవ్వం, వయసులో ఉన్నావు అన్నారు. నాకు కూడా అర్జెంటుగా వృద్ధాప్యం వస్తే బావుండుననిపిస్తున్నది అన్నది మాలతి. విన్నవాళ్ళు మిర్రి చూశారు. 2 రోజులు అట్లా ఇంటి వేట సాగింది. 2-3 తెలిసిన వాళ్ళు కనబడి, ఎవరో ఒక ఆయన నీ పెనిమిటినంటూ వచ్చాడటగా, ఆ సామితో ఎందుకెళ్ళలేదు అన్నారు. డాక్టర్ అమ్మతో ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? 4 నెలల అద్దె ముందే ఇస్తే ఇల్లు ఇస్తామన్నారు. గాలికి జుట్టంతా రేగి ఎగురుతున్నది. పమిట కొంగు నిండా కప్పుకోవటం మరిచి ఒక ఇల్లు చూస్తుండగా ఆ ఇంటి ఇల్లాలు మాలతి మెడను కాళ్లను పరిశీలించి రోగ నిర్ధారణ చేసిన వైద్యుళ్లాగా, ఏమీ నీకు కళ్యాణం అవ్వలేదా? ఈ పిల్లకాయ ఎవరు అని అడిగింది. మణి ఠకీమని మా అమ్మ అన్నాడు. ఆమె తల్లిని కొడుకుని చూసి మొహం వికారం చేసుకుని, సరి తాళిబొందు మెట్టెలు నల్లపూసలు తీసివేసి కిరస్తానీ వైతివా, మతం పుచ్చుకున్నావని చెప్పుకున్నారు, అది నీవేనా? నా బిడ్డ మొగుడుదా దాన్ని వదిలేసినాడు, నీ పేసి విని అది ఏమీ చేయదు, నేను వీడుదా నీకు ఇచ్చేది లేదు అన్నది. మాలతి కొడుకుతో వీధిలోకి అడుగుంచగానే దభీమని తలుపులు మూసుకున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎదురు కాగానే మాలతికి తను ఇల్లు వదిలి వచ్చిన తర్వాత ఇళ్ళు మారటం, ఆ ప్రశ్నలు, ఆ చూపులు దుర్వాసన కొడుతున్నట్లు ముక్కు చర్మం పైకి పోనిచ్చి, ఎక్కడ కలుసుకునేదానివే
అని అడగటం అవమానం, అద్దె చేతిలో వేయించుకుని ఇల్లు ఖాళీ చేయమనటం గుర్తు వచ్చినాయి. బాధ కలిగింది. మళ్ళా సమస్య ఎదురైందే అనుకున్నది. డాక్టరంతో వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎట్లా వెళ్ళగలను? వాళ్ళకి నేనంటే కించిత్తు కూడా గౌరవం లేదు. ఆ మాట డాక్టరంతో ఎట్లా చెప్పను? ఆవిడ ఇంట్లో లేని సమయంలో ఆవిడ ఇంట్లో లేకుండా చూసి వాళ్ళు వెళ్ళగొడితే పట్నంలో నేనేం కావాలి? ఇప్పుడేమిటి దారి అనుకున్నది. అట్లాగే గుండె దిటువు చేసుకుని మళ్ళా బయలుదేరింది. అయ్యప్పని కూడా పంపేశానే అనుకున్నది. ఒక తురక మనిషి కనబడి మాలతి ఇంటి కోసం వెతుకుతున్నదని తెలుసుకుని ఇల్లు చూపిస్తారమ్మని తీసుకెళ్ళి ఇల్లు చూపించింది. మాలతి ఆ తురక మనిషి చెప్పేవన్నీ శాంతంగా విన్నది. ఏడుపొచ్చింది. భద్రం రాగానే తను పడిన ఇబ్బందులు ఏకరువు పెడితే వెంటనే తీసుకెళ్లేవాడేమో. అసలు రమ్మని మర్యాదగా అడిగాడు కదా. ఈ తురక మనిషికి కమిషన్, అది తెచ్చేవాడి దగ్గర తన నేర్పు కొద్దీ డబ్బు లాగటం, ఇవి వినాల్సి వచ్చేవి కాదు కదా. 2 రోజులు అన్నం సహించలేదు. ఊళ్ళో తెలిసిన వాళ్ళంతా బదిలీలై వెళ్ళారు. సర్కిల్ అజీజ్ సెలవు అనంతరం ఉద్యోగంలో చేరాడు. చిదంబరం వేశారు. పావనిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, కానీ మతం పుచ్చుకోనన్నాడుట. అయ్యప్పన్ చేత అయి చేత కాకుండా తెలుగు అక్షరాలలో తాను మద్రాస్ చేరిన ఒక వారానికి వ్రాశాడు. అజీజ్ గారి తల్లి కూతురు ఈ ఊళ్ళోనే ఉన్నారు. మిహిర్కి ప్లాస్టిక్ సర్జరీ చేయించారుట. అంతా పూర్తిగా నయమయ్యే వరకు, మచ్చలు కొద్దిగా తగ్గే వరకు బడికి వెళ్ళనని నాయనమ్మ దగ్గరే ఉన్నదిట. వాళ్ళింటికి పోదామా అనుకున్నది మాలతి. మిహిర్ తనకు అలవాటే. ఒళ్ళు కాలేక రావటం లేదు. సదాగోపన్ మద్రాసులో ఉంటున్నాడు. అతనిప్పుడు MA ఫస్ట్ ఇయర్. వాళ్ళు ఈ ఊర్లో లేరు. ఇంకో ఊరు పోనా అని ఆలోచిస్తూ కాళ్ళీడ్చుకుంటూ మరునాడు కూడా ఇళ్ల కోసం తిరుగుతూ ఊరి చివరకొచ్చేసింది మాలతి. సాయంకాలమైంది. ఆకాశము భూమి కలిసే చోట సూర్యుడు అర్ధచంద్రాకారంలో కనిపిస్తున్నాడు. పైన కిరణాలు వ్యాపిస్తూ బంగారు రంగులో ఉన్నాయి. నీరెండ బంగారు నీరు పట్టిస్తున్నది ఊరికి. సూర్యాస్తమయం, ఖాళీ పొలాలు చూస్తున్న మణి తల్లికి వర్ణించి చెబుతున్నాడు. చివరికి ఇంటి దగ్గరకు వచ్చారు. అక్కడొక ఇంటి ముందు మున్సబు గారి భార్య కనిపించి తర్జని తేలుకొండిలాగా ఆడిస్తూ రమ్మని పిలిచింది. మాలతి చూసింది. ఇల్లు ఇప్పించకపోతుందా అనుకుని వెళ్ళింది. ఆవిడ ఇంటి వరండా మెట్ల మీద నుంచున్నది. మాలతిని లోపలికి రమ్మనలేదు. పోనీ వరండాలో నేల మీద కూర్చోమనలేదు. మాలతి తన కొడుకు చెయ్యి పట్టుకుని కింద నించుని ఉన్నది. ఏమే, ఎక్కడికి పోతున్నావు? మా పిల్లలకి చదువు చెప్పేటప్పుడు నాకు తెలియకుండా మా ఆయన దగ్గర ఎంత వడేసి పుచ్చుకునేదానివి? నిన్ను దగా చేసిన వాడు వచ్చాడటగా. ఈ ఊరు దేనికొచ్చాడు? వాడితో వెళ్ళలేదే? ఆ తురక సర్కిలు నిన్నుంచుకున్నాడటగా. ఆహా, ఎవరో అనుకుంటుంటే విన్నాలే. వాడు వెళ్ళనీయలేదా? ఇక్కడ మా వాళ్ళుంటే వచ్చానే నేను. మా బావకు కూడా నీ వంటి వాళ్ళంటే దయ. నేనెట్లా చెబితే అట్లా వింటాడు. నీకు, నీ కుర్ర సన్నాసికి కూటికెట్టా? రాజు వెళ్ళిపోయిందటగా. వచ్చి మా బావ పిల్లలకి చదువు చెప్తావుగా అని గ్రామ్ఫోన్ ప్లేటుకి కీ ఇచ్చి వదిలినట్టు చెప్పుకుపోయింది. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎన్నడూ చూడని వింత జంతువును చూస్తున్నట్టు, దానికి 2 తలలో 4 తలలో ఉన్నట్టు నోరు వెళ్ళబెట్టి కన్నార్పకుండా చూస్తూ నించున్నది మాలతి. దశకంఠుణ్ణి చూసి వాడి ప్రేలాపన విని సీతాదేవి మూర్ఛపోయిందిట. తనకు కూడా మూర్ఛ వచ్చేట్టు ఉన్నదనుకున్నది. చివరికి సదాగోపన్ తటస్థపడ్డాడు. వాళ్ళ బావగారిది ఇంకా కొంత సామాను ఉన్నదిట ఇక్కడ. దాన్ని ప్యాక్ చేసి పంపటానికి వచ్చాడుట. ఒక రైతు ఇల్లు, అతని భార్య బాలింత చావు చస్తే
పాడు పెట్టారుట. ఆ ఇంట్లో దయ్యమై తిరుగుతున్నదేట. ఆ ఇల్లు ఖాళీగా ఉన్నది. అందులో ఉండగలవా తల్లి అన్నాడు రైతు. ఆరిపోతున్న దీపం మళ్ళీ వెలిగినట్టు, అస్తమిస్తున్న సూర్యుడి చివరి వెలుగు కనిపించినట్టు మాలతి ముఖాన నవ్వు నిలిచింది. సదాగోపన్ ఆ ఇంట్లో ఉండవద్దని, ఊరికి దూరాన ఉన్నదని నచ్చజెప్ప చూశాడు. మెల్లగా వెతికితే మరో ఇల్లు కనిపించకపోదు అన్నాడు. రేపు ఇల్లు ఖాళీ చేయకపోతే మళ్ళీ 3 నెలల అద్దె ముందే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆ ఇంటి వారితో వేగలేను. ఈ ఇంట్లో ఉన్న దయ్యమే నాకు కాపలాగా ఉంటుందిలే అన్నది మాలతి. మరునాడు సదాగోపన్ సాయంతో మణి చేతి గాజులు చిన్నవి 2 ఉంటే పెట్టె అడుగు నుంచి తీసి అమ్మి ఇల్లు మారింది. గబ్బిలాల్ని వెళ్ళగొట్టి ఇల్లు దులిపి కడిగి వాసయోగ్యంగా చేసుకునేటప్పటికి 1 వారం రోజులు పట్టింది. బజారుకి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నది. సదాగోపన్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. వెళ్ళిపోతూ ఎప్పుడన్నా వచ్చి చూసిపోతూ ఉంటాను అన్నాడు. తన అడ్రస్ ఇచ్చి వెళ్ళాడు. మరో నెల గడిచేటప్పటికీ మాలతికి మరో సమస్య ఎదురైంది. దయ్యాల కొంపలో ఉంటున్నదని కొంతమంది పిల్లలు రావటం మానేశారు. కొంతమంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళయి అత్తవారిళ్ళకి వెళ్ళారు. తురకల పిల్లలు, క్రిస్టియన్ల పిల్లలు 2-3 వచ్చి ట్యూషన్ చెప్పుకుంటున్నారు. వాళ్ళు హైస్కూల్లో చదువుతున్నారు. పొద్దుటి పూటే వస్తారు. పావన ఏర్పాటు చేసిన ట్రాన్స్లేషన్స్ మీద రాబడి ఆగిపోయింది. బహుశా అక్కడే ఎవరో ట్రాన్స్లేట్ చేసి ఇస్తూ ఉండవచ్చు అనుకున్నది మాలతి. ఏమైనా కానిమ్మని రైతుకి ఇంటి అద్దె ఇవ్వబోయింది. వాడు ఇంతవరకు అడగలేదు. తీరా వెళితే రైతు పెరుమాళ్ళు అద్దె తీసుకోవడానికి నిరాకరించాడు. పాడు పెట్టానని బాధపడుతుండగా ఇల్లు మళ్ళీ మనుషులు ఉండేందుకు వీలుగా చేశావు, అంతే చాలు అన్నాడు. ఇంకా అక్కడక్కడ మంచితనం మిణుకు మనటం మాలతి గమనించింది. ఒక్కతివే ఉండలేకపోతే వచ్చి వాకిటి అరుగు మీద తొంగుంటానమ్మా అన్నాడు రైతు. మాలతి వద్దన్నది. కొన్ని గజాల దూరం వచ్చేటప్పటికి అత్తా అత్తా అంటూ మిహిర్ వచ్చి చుట్టేసింది. మణి అంకుల్ అంటూ పోయి అజీజ్ గారి చేయి పట్టి లాగుతూ నవ్వుతూ ఊగుతున్నాడు. వాళ్ల పెంపుడు జాతి కుక్క మణి కనిపించాడని తన సంతోషం వెల్లడిస్తూ వాడి చుట్టూ తిరుగుతూ వాడి చేతులు కాళ్ళు నాకుతూ చొక్కా పట్టుకొని లాగుతున్నది. మిహిర్, బాగున్నావా? నీకు బాగా నయమైందా? బడికి వెళ్తున్నావా? నాయనమ్మ కులాసా అని అడుగుతూ ఆ పిల్ల జుట్టు సవరిస్తూ దగ్గరికి తీసుకుని చేతులు చూడబోయింది మాలతి. మిహిర్ తన చొక్కా చేతులు కిందికి లాగేసుకుని చూడవద్దన్నట్టు సిగ్గుపడి మొహం కప్పేసుకున్నది. మాలతి తల ఎత్తి సర్కిల్ గారిని చూసింది. మనిషి చిక్కి ఉన్నాడు, ఇంకా బాగా కోలుకోలేదు అనుకున్నది. ఆఫీసర్ కదా అని నమస్తే అన్నది. చేతులు 2 జోడించింది. అజీజ్ గారికి ఆ పిల్ల మీద మోజు కలిగినా డాక్టర్ రాజరత్నం అండ ఉండటం వల్ల ఆ పిల్లలో సహజంగా ఉన్న మాట, మర్యాద, తీరు చూసి జంకాడు. నౌకర్ ఆలి వాడే వంట చేసేది కూడా బాగా నూరిపోశాడు. నీ మీద మనసున్నది, డాక్టర్ అమ్మకి విరుస్తున్నది, ఒంటిగా చిక్కించుకుంటే లొంగుతుంది అని చెప్పాడు. వాడే అంతా ప్లాన్ తయారు చేసి అదను చూపించాడు. వాడి తత్వము నడవడి అజీజ్కి తెలుసు. దొంగ, తాగుబోతు, వ్యభిచారి. తల్లి వాడిని తీసేయమని చెప్తూనే వచ్చింది. తీసివేద్దామనుకున్నాడు కూడాను. చెప్పించుకోకుండా రుచిగా వంట చేసి పెట్టేవాడు దొరకలేదు. వాడింతవరకు పట్టుబడలేదు. డ్రైవర్ రానప్పుడల్లా వాడే డ్రైవర్ కూడాను. 2-3 స్త్రీలు వాడి ద్వారానే అందారు. అందుకని ఇంతవరకు తీసివేయలేకపోయినాడు. దౌలతునీసా పుట్టిన పిల్లవాడు పోవటం, కూతురు ఒళ్ళు కాలటం, తాను టైఫాయిడ్ వాతబడి మృత్యువును బెత్తెడు దూరంలో తప్పించుకోవడం, నిష్కారణంగా తన మీదకి కేసు రావటం, వీటన్నిటి వల్ల మనిషి మానసికంగా దుర్బలుడైనాడు. భీతి పట్టుకున్నది. మంచి మార్గాన పోవాలని చిన్నప్పటి నుంచి తీరని కోరిక. తల్లి మందలిస్తూనే ఉంటుంది. దుర్మార్గాన పోయినంత త్వరగా సన్మార్గాన పోలేరు కదా. మాలతి తనను చూడటానికి వచ్చినప్పుడు కూడా ఎంతో ధైర్యం చెప్పటమే కాక
మీలో మంచితనం ఉన్నది. దాన్నే వృద్ధి చేసుకోండి. తల్లి మాటల్ని గౌరవించండి. ఆమె మీకోసం బాగా దిగులుపడిపోయారు. చెప్పుడు మాటలు విని మనస్సు శరీరం పాడు చేసుకోకండి అని ఓదార్పుగా చెప్పింది. సున్నితంగా చెప్పింది. నీతులు బోధిస్తున్నట్టు లేదు. ఆలీ దుండగం ఎక్కువైంది. తల్లి మీద మండిపడడం విన్నాడు. 3 నెలల జీతం ఇచ్చి తీసేశాడు. పిల్లలు కలవాడిని, ఈసారికి క్షమించండని వాడు ఆయన పాదాలు పట్టుకుని వదలకుండా ఏడ్చాడు. అయినా ఈ మాట క్షమించలేదు అతన్ని. ఇప్పుడు మాలతి నిష్కల్మషమైన నవ్వు ముఖం చూడగానే తన హోదా, సంపద, శరీర బలం అన్నీ మరుపుకొచ్చి దోషి నిర్దోషి ఎదుట నించున్నట్లు అయింది. వాళ్ళ ఆచారం ప్రకారం సలాం చేశాడు. మణిని ముద్దు చేశాడు. నన్ను చూడటానికి రావటం లేదే మణి, అప్పుడే నన్ను మర్చిపోయినావా అన్నాడు. మీరు ఊళ్ళో లేరుగా, ఎక్కడికి వెళ్ళారు? నన్ను కూడా తీసుకెళ్ళలేదేమీ అని చేయి పట్టుకొని ఊపుతూ అడిగాడు మణి. తెలిసి మీకు హాని తలపెట్టలేదు, బాధ కలిగించాలనుకోలేదు. నన్ను నమ్ముతారా అన్నాడు. మళ్ళీ మీరు అని వాడుతున్నాడు అనుకున్నది. నన్ను మీరు అనక్కర్లేదు. వెనకటల్లేనే మాలా అని పిలిస్తే సంతోషిస్తాను. నా కళ్ళకి మీరిప్పుడు నిజమైన మహమ్మదీయుడల్లే కనిపిస్తున్నారు. కష్ట సమయంలో ఉన్న స్త్రీని గౌరవంగా చూస్తున్నారు. మళ్ళీ కష్ట సమయం ఏమిటో అనుకున్నాడు. మాలతి సెలవు అని వెళ్ళబోయింది. ఇంటిదాకా దింపుతానన్నాడు. పిల్లలిద్దరూ చేతులు పట్టుకుని ముందు పరిగెత్తారు. త్రోవలో విషయాలు అడిగి తెలుసుకున్నాడు సర్కిల్. అవమానాల సంగతి చెప్పలేదు మాలతి. తన భర్త వచ్చి వెళ్ళాడని చెప్పలేదు. అనవసరం అనుకున్నది. ఇల్లు చూసిన తర్వాత ఈ దయ్యాల ఇంట్లో ఒక్కతెవ్వు ఉండగలవా అని అడగాలనుకున్నాడు. తన ఇంటికి రమ్మని అడిగే అవకాశం లేదు. అప్పటికీ నాకెందుకు కబురు చేయలేదని సౌమ్యంగానే అన్నాడు. పిస్టల్ కానీ కుక్కను కానీ దగ్గరుంచుకోమన్నాడు. మాలతి ఆయన వంక చూసి నవ్వింది. పిస్టల్ దగ్గర పెట్టుకోవడానికి లైసెన్స్ కావాలి. కుక్కకు ఆకలి ఉంటుంది కదా. మా అబ్బాయిని పెంచుకొస్తే గొప్పదాన్నే. ఇంటికెదురుగా నించున్నారిద్దరు. మాలతి ఆర్థిక పరిస్థితి ఊహింపగలిగాడు. నన్ను అడగరాదా? అంత చెడ్డవాడినా? మెరుపు కొట్టినట్టు చూసింది ఆయన వంక. తమ ఇంటి పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు తల్లి చీర పరికిణీగా, తండ్రి ఉత్తరీయం ఓణీగా వేసుకుని చిరిగిన జాకెట్టుతో బడికి వెళ్లడం చూసి ఇదివరలో భద్రం అట్లాగే అన్నాడు. గుడ్డలు కుట్టించాడు. అంత మటుకు బాగానే ఉన్నది. ఎవరి ద్వారానో డబ్బు పంపించాడు. అతనికి ఆ పని తప్పుగా తట్టలేదు. తనవారికి తనకి తప్పుగా తోచింది. మీ భార్యకు కూతురికి ఏదో నాకు వచ్చినది నేర్పి న్యాయంగా తీసుకోవలసింది తీసుకున్నందుకే ఇదివరలో మీకు చులకనైనాను. దిక్కులేంది కదా అని. ఇంటివైపు పోయింది మాలతి. ఆయన రోడ్డు మీదే ఉన్నాడు. మాలతి వెనక్కు తిరిగి నిటారుగా నించున్నది. అభిమానం దెబ్బతిన్నది. నవ్వటానికి ప్రయత్నిస్తూ, అనాథనుగాను, కుంటి గుడ్డీ కాను, పొరపాటున ఎవరి ద్వారానైనా పంపించారు. ఖురాన్ మీద ఒట్టు అని గిరుక్కుని తిరిగింది. ఎంత అభిమానం అనుకున్నాడు. మిహిర్ మాలతికి ఎదురుగా వస్తూ, అత్తా, మణి నాకు బొమ్మల పుస్తకాలు ఇచ్చాడు, చూసావా? చదివి పంపిస్తాను, చాలా బాగున్నాయి అన్నది. మాలతి సరే అన్నది. ఆఫీసర్ గారిని అగౌరవపరిచానేమో, నొప్పించానేమో అనుకుని మిహిర్తో కూడా వచ్చింది. ఆయన తల ఉంచుకుని బూట్కాల్తో నేల మీద రాస్తున్నాడు. మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది. లేకపోతే అదుపు లేక మీ మతాచారం ప్రకారం సంపాదనలో ఇంత అని నా బోటి పేదలకి దానం చేసేసి మీరు పేదవారు కాగలరు అని నవ్వింది. తలెత్తకుండానే చేతులు వెనక ఉంచుకొని, చేసుకున్నాను అన్నాడు. ఆంటీ మంచిది కాదెత్తా, చాలా మారిపోయింది. నన్ను డాడీతో మాట్లాడనివ్వదు. ఒళ్ళో కూర్చుంటే పోయి ఆడుకోరాదా?
పాపవా, పొద్దల్లా ఒళ్ళో కూర్చుంటావని లేవదీసి పంపేస్తుంది అని మిహిర్ తండ్రి వంక చూసి చిన్నబోయిన ముఖంతో తన చేతిలో పుస్తకాల వంక చూసింది. ఆయన తన కూతురు వంక చూశాడు. ఎవరు అన్నట్టు సర్కిల్ వంక చూసింది మాలతి. మిహిరే చెప్పింది, ఆంటీ పావన. ఎన్నాళ్ళయింది? మతం మారారా? లేదు, ఆమె మారింది. మా అమ్మను మంచి చేసుకుని ఒప్పించింది. కొన్నాళ్ల బాటు ఎవరికీ చెప్పవద్దన్నది. నెమ్మది మీద తనే వాళ్ళతో చెప్తుందిట. తలెత్తకుండా ఆయన చెప్పిన మాటలు విన్నది మాలతి. కూతురు భుజం మీద చేయి వేసి ఏదో చెప్తూ వెళ్తున్న ఆయన వంక, మిహిర్ వంక చూస్తూ నించున్నది. 4 రోజుల తర్వాత అనుకోకుండా పావన కనిపించి నవ్వుతూ పలకరించింది. మాలతికి మణికి ముద్దులు పెట్టింది. ఇంటిదాకా వచ్చింది. మణికి బిళ్ళలు, చాక్లెట్లు, బిస్కెట్లు కొని ఇచ్చింది. ఏం చేయను మాల, మా అమ్మకు ఎంత చెప్పినా లాభం లేదు. సివిల్ మ్యారేజ్ చేసుకున్నాం. ఎప్పుడన్నా వచ్చి మా అత్తగారిని చూసిపోతూ ఉంటాను. మా ఫాదర్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈవేళో రేపో అనేట్టున్నాడు. వెంటనే చేసుకుంటే బాగుండదు. ఈ లోపల ఈయన ఎవరినైనా చూసుకోవచ్చని మాలతి కళ్ళల్లోకి చూసి నవ్వింది. భుజాల మీద చేతులేసి, నువ్వు ఆయన్ని కలుసుకుంటున్నావా? ప్లీజ్ ఎక్కడా మీట్ కాబోకు. నువ్వంటే అభిమానం పోలేదు. నేనిప్పుడు చిదంబరంలోనే చిన్న ప్రాక్టీస్ చేస్తున్నా. మీ ఆయన వచ్చి వెళ్ళాడటగా, నువ్వు అతనితో ఎందుకు వెళ్ళలేదు? అక్క దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? నువ్వు రాశావా అన్నది. మాటల్లో మునుపటి ఆర్ద్రత లేదు అనుకున్నది మాలతి. రాజరత్నానికి తాను ఉత్తరం రాయలేదు. ఎందుకు? తన సంగతులు ఆవిడకు వ్రాసి ఆవిడకు లేనిపోని వ్యధ కలిగించటం. ఇక్కడితో శ్రీమతి పిల్లలమర్రి వేదవతి గారి రచన విధి విధానం 11వ భాగం పూర్తి అయింది. మరి ఒక్క భాగంతో ఈ రచన సమాప్తమవుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.